నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురైనటువంటి కవితపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నాయకులపై బహిరంగంగా ఆరోపణలు చేసినందున ఈ చర్య తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నిర్ణయం పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే డీటెయిల్స్ లేకపోతే గత కొన్ని నెలలుగా కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్న కవిత ఇటీవల మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ కు దగ్గరగా ఉన్న ఆమె కేసీఆర్ తర్వాత పార్టీలో ఆమె స్థానం బలహీనపడింది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో కవితను పక్కన పెట్టారని ఊహాగానాలు వచ్చాయి. ఈ పరిణామాలే ఆమెను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సస్పెన్షన్ వేటు పడ్డానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే అయితే సస్పెన్షన్ వేటు పడ్డానికి ఒక రోజు ముందు కవిత మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నాయకుడైన హరీష్ రావుపై నేరుగా అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావులు ప్రధాన పాత్ర పోషించారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై పార్టీలో సీనియర్ నాయకుడిపై ఆమె చేసిన ఈ ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఈ ఆరోపణలపై హరీష్ రావు లేదా సంతోష్ రావు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో నాయకుల మధ్య అసంతృప్తి, అంతర్గత కలహాలు పెరిగాయి. ఇది పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పార్టీలో మరికొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె మరో పార్టీలో చేరతారా లేక స్వతంత్రంగా ఉంటారా అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదే విషయంలో రీసెంట్ గా కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అన్న కొన్ని పరిణామాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కవిత చేసిన ఈ వివాదం అయితే ఇప్పుడు పార్టీని మరింత బలహీనపరుస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లోనే తేలుతుంది. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని ముందుగానే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని కవిత ముందుగానే గ్రహించినట్టు తెలుస్తోంది. అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని చెప్పి ముందుగానే చెబుతుంది. అయితే చూసుకుంటే కవిత ఇంతకు ముందు వారి తండ్రి గారి చుట్టూ కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయని, కొన్ని దయ్యాలు ఉన్నాయన్న రీతిలో ఆమె వాదనలు వినిపించారు. సో ఫైనల్ గా ఆ దుష్ట శక్తులు ఎవరో, ఆ దయ్యాలు ఎవరో ఇట్లా పేర్ల రూపంలో 3 పేర్లనైతే బయట పెట్టింది కవిత. సో ఇదే వివాదం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బీఆర్ఎస్ లో కూడా ఈ వివాదమే రాజుకుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు కవితపై చేసినటువంటి ఈ సస్పెన్షన్ ఒక వివాదంగా మారింది. కవిత దీని గురించి స్పందించడం కూడా జరిగింది. అయితే ఇది కేవలం సస్పెన్షన్ మాత్రమేనని, బహిష్కరించడం కాదని ఆమె తేడాలు చూపుతూ మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు సస్పెన్షన్ అంటే కేవలం మళ్ళీ పార్టీ వారి తప్పులను తెలుసుకొని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించవచ్చు, లేదంటే ఇద్దరి మధ్య సజ్జిత కుదిరి మళ్ళీ పార్టీలోకి వెళ్ళొచ్చు అన్న రీతిన వివరించారు. ఇక బహిష్కరించడము అంటే కిందటిసారి చేసినటువంటి ఇన్నయ్య, విజయశాంతి, ఈటెల రాజేందర్ పలువురిని ఉదాహరణగా చూపించారు. అంటే బహిష్కరించడము అంటే మళ్ళీ తిరిగి పార్టీలోకి రాకపోవడం అని అర్థం అనమాట. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు కొన్ని వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఏంటి అంటే ఇక బహిష్కరించడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కామన్ అయిపోయిందని కొన్నిసార్లు కూడా చాలా మంది వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఎవరి మీద అయితే అవినీతి ఆరోపణలు వస్తాయో వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తారు. కానీ ఇక్కడ అవినీతి ఆరోపణలు జరిగాయి అని ఎత్తి చూపడం వల్ల బహిష్కరించారు. కాబట్టి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.